వద్దు వద్దు అంటే విన్నారా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అవసరం లేని ప్రాజెక్ట్ తెచ్చి గోల పెడితే ఎలాగంటూ సుంకిసాల ప్రమాద బాధ్యతని బీఆర్ఎస్ పై వేస్తోంది హస్తం పార్టీ. ఆగండి ఆగండి, మా ఉద్దేశం సరైందే, మీ పర్యవేక్షణ లోపమే కారణం అంటోంది గులాబీ దళం. ఇలా తెలంగాణ పాలిటిక్స్ మొత్తం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చుట్టే తిరుగుతున్నాయి. తప్పు మీదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి అధికార విపక్ష పార్టీలు. ఆ తప్పప్పుల గోలేంటో ఓ లుక్కేద్దామా? నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ కి చేరుకున్న హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటికి ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో నాటి బీఆర్ఎస్ సర్కార్ సుంకిశాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సాగర్ ఎడమగట్టున పెద్దఊర మండలం కుంకుడు చెట్టు తండా దగ్గర సుమారు 2,000 కోట్ల రూపాయల ఖర్చుతో పనులు చేపట్టింది. ఆ పనులు తుది దశకు వచ్చాయి. ఇంతలోనే చిన్న వరద కారణంగా ప్రాజెక్ట్ ఇంటేక్ వేల్ రక్షణ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. సరిగ్గా ఈ పరిణామమే అధికార విపక్ష పార్టీల మాటల తూటాలకు కారణమైంది. ప్రమాదం జరిగిన వెంటనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. అసలు సుంకిశాల ప్రాజెక్టు అనవసరంగా చేపట్టారని కొట్టిపారేశారు. తాను ఆనాడే ప్రాజెక్టుని వ్యతిరేకించానని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాట పెడచెవిన పెట్టారని చెప్పుకొచ్చారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకా బీఆర్ఎస్ పార్టీని వీడలేదు. అలాగని ఆయన హస్తం గూటికి చేరనూ లేదు. కాకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో మరోసారి గుత్తా కామెంట్స్ గులాబీ దళంలో గుబులు రేపాయి. దీంతో ఆయన కామెంట్స్ కి కౌంటర్ గా కేటీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. హైదరాబాద్ ప్రజల సంక్షేమం కోసం ప్రాజెక్టు తీసుకొస్తే ప్రశంసించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ గుత్తాకు ఇండైరెక్ట్ కౌంటర్ వేశారు కేటీఆర్. ప్రాజెక్టులపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్నారు. కేటీఆర్ కామెంట్స్ ని మంత్రులు అంత ఈజీగా తీసుకోలేదు. ప్రమాదం జరిగిన సుంకిశాల ప్రాజెక్టును సందర్శించి వివరణ కూడా ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా వెంట తీసుకువెళ్లారు. అంతేకాదు ప్రాజెక్టు ప్రమాదంపై గుత్తా చేసిన వ్యాఖ్యల్ని సమర్థించారు ఇద్దరు మంత్రులు. గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పినట్లు సుంకిశాల ప్రాజెక్టు నిజంగా అనవసరమైనది అన్నారు ఇద్దరు మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధ దక్షిణ తెలంగాణపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ, పాలమూరు, హైదరాబాద్ జంట నగరాల సంక్షేమం కోసం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గ ప్రాజెక్టును తెస్తే 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుని బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రులు ఉత్తమ్, తుమ్మల. 70% పనులు కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేస్తే 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 30% పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. సొరంగ మార్గ పనులు పక్కనబెట్టి అనవసర ఖర్చుతో సుంకిశాల ప్రాజెక్టు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు బలమైన వాదనలు వినిపిస్తున్నారు. కమిషన్ల కోసమే గులాబీ నేతల ఆరాటం తప్ప ఈ ప్రాజెక్టు వల్ల జనాలకు ఒరిగేదేమీ లేదన్నారు. తుది దశలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టును తాము పూర్తి చేస్తామని ఫైనల్గా వివరణ ఇచ్చుకున్నారు కాంగ్రెస్ మంత్రులు. కాంగ్రెస్ మంత్రులు ఇలా వ్యాఖ్యలు చేశారో లేదా అలా అందుకున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసలు ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రాజెక్టుల మీద అవగాహన లేనే లేదంటూ ఘాటుగా స్పందించారు. పోటీలు పడి మరీ నోరు పారేసుకుంటూ ప్రజల్లో చులకనవుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం లేనప్పుడు వారం రోజుల కిందట జరిగిన ప్రమాదాన్ని ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్కి కాంగ్రెస్ నేతల మధ్య లోపాయికారి ఒప్పందం ఏంటని చురకలంటించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మొత్తానికి సుంకిశాల ప్రమాదం సాక్షిగా అధికార విపక్ష నేతల పోరు జోరందుకుంది. మరి ఈ మాటల యుద్ధానికి ఇంతటితో బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.